అందరికీ నమస్కారం. ఈరోజు మనం హోమియోపతి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ వైద్య విధానం ప్రత్యేకతేంటి? ఇది ప్రకృతి సూత్రాల మీద ఆధారపడి పనిచేస్తుందంటారు కదా? అంటే దీని లక్ష్యం కేవలం అప్పటికప్పుడు జబ్బు తగ్గించడం కాదు, అసలైన సంపూర్ణ ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడం. మనకు తెలుసు, వైద్యంలో రకరకాల పద్ధతులున్నాయి. మరి వీటన్నిటి మధ్య హోమియోపతి ఎందుకంత భిన్నంగా నిలుస్తుంది? అసలు దాని ప్రత్యేకత ఏంటి? దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హోమియోపతిలో మొట్టమొదటి చాలా కీలకమైన సూత్రం ఏంటంటే, ఇక్కడ ట్రీట్మెంట్ వ్యాధికి కాదు, ఆ వ్యాధితో బాధపడే వ్యక్తికి. అంటే ఏంటంటే, ఉదాహరణకి ఎవరికైనా తలనొప్పి ఉందనుకోండి, కేవలం ఆ నొప్పిని తగ్గించే మందు ఇవ్వరు. అసలా వ్యక్తి ఎలాంటివాడు, వాళ్ల శారీరక మానసిక స్థితి ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు. ఎందుకంటే హోమియోపతి దృష్టిలో వ్యాధులు అనేవి లేవు, వ్యాధిగ్రస్తులు మాత్రమే ఉంటారు. ఈ విషయాన్నే హోమియోపతి వ్యవస్థాపకులు డాక్టర్ శామ్యూల్ హానెమాన్ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయనేమన్నారంటే, వైద్యుడి ఏకైక లక్ష్యం రోగి ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురావడమే. చూశారా, ఇక్కడ ఏదో ఒక అవయవాన్ని బాగుచేయడం గురించి మాట్లాడట్లేదు, మొత్తం మనిషిని స్వస్థపరచడం గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు రెండో సూత్రం చూద్దాం. అదేంటంటే వ్యక్తిగతమైన ఔషధం. అంటే ప్రతి మనిషికి వాళ్ల తత్వాన్ని బట్టి ప్రత్యేకంగా మందును సెలెక్ట్ చేస్తారన్నమాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు వ్యక్తులు, ఇద్దరికీ తలనొప్పే, కాని వాళ్ళిద్దరికీ ఒకే మందు ఇవ్వరు. ఎందుకు? ఎందుకంటే వాళ్ల స్వభావాలు వేరు. ఒక వ్యక్తి చాలా నర్వస్గా, ఆందోళనగా ఉండొచ్చు, ఇంకొకరేమో చాలా ప్రశాంతంగా, కాస్త సానుభూతి కోరుకునేలా ఉండొచ్చు. చూశారా, సమస్య ఒకటే అయినా ఆ వ్యక్తుల ప్రత్యేక లక్షణాలను బట్టి మందు మారిపోతుంది. అసలు ఒక మనిషిని ఇంకొకరినుంచి వేరు చేసేవి ఏంటి? అదే హోమియోపతి వైద్యులు చూసేది. వాళ్ల మానసిక స్థితి, వాళ్ల ఎమోషన్స్, ఇష్టాయిష్టాలు, అలవాట్లు, వాళ్ల శరీరతత్వం, ఇలా అన్ని లక్షణాల్ని కలిపి చూస్తారు. వీటన్నింటినీ బట్టే వాళ్లకు కరెక్ట్గా సరిపోయే మందును సెలెక్ట్ చేస్తారు. ఇక మూడవ ముఖ్యమైన విషయం, హోమియోపతి మందులు చాలా సున్నితమైనవి, సురక్షితమైనవి. అంటే ఇవి ఎలాంటి హాని చేయకుండా చాలా జెంటిల్గా పనిచేస్తాయన్నమాట. అదెలా సాధ్యమంటారా? దానికి కారణం మినిమం డోజ్ అనే సూత్రం. అంటే చాలా చాలా తక్కువ మోతాదులో మందును వాడతారు. ఔషధాన్ని ఎంతగా సూక్ష్మీకరించి శక్తివంతం చేస్తారంటే అది మన శరీరంపై భౌతికంగా కాకుండా ఒక శక్తి రూపంలో పనిచేస్తుంది. మన బాడీలోని హీలింగ్ పవర్ని ఇది జస్ట్ స్టిమ్యులేట్ చేస్తోందంటే. అందుకే ఈ మందుల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అందుకే కదా పసిపిల్లల దగ్గర్నుంచి పెద్ద వయసు వాళ్ళ వరకు ఎవ్వరికైనా వీటిని చాలా సురక్షితంగా వాడచ్చు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, హోమియోపతి కేవలం పైన కనిపించే లక్షణాల్ని తగ్గించదు, ఇది వ్యాధి మూలాల్లోకి వెళ్తుంది. అదే దీని నాల్గో ప్రత్యేకత. ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను. మనకు పైకి కనిపించే లక్షణాలుంటాయి కదా, అవి కలుపు మొక్కల్లాంటివి. పైన మొక్కను కట్ చేస్తే సరిపోతుందా? లేదు కదా, దాన్ని వేరుతో సహా తీసేయాలి. అప్పుడే సమస్య పోతుంది. హోమియోపతి చేసే పని కూడా సరిగ్గా ఇదే. క్లాసికల్ హోమియోపతిలో ఈ మూల కారణాన్నే మయాజం అంటారు. అంటే మనలో లోతుగా పాతుకుపోయిన ఒక బలహీనత అన్నమాట. ఇది వారసత్వంగా రావచ్చు, లేదా మన జీవితకాలంలో ఏర్పడవచ్చు. ఈ మలినాన్ని గనక మనం సరిచెయ్యకపోతే అది జీవితాంతం ఏదో ఒక రూపంలో రకరకాల వ్యాధులను పుట్టిస్తూనే ఉంటుంది. ఇక చివరిగా 5వ సూత్రం, ఇది చాలా ముఖ్యం. హోమియోపతి అసలు లక్ష్యం దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని ఇవ్వడం. మరి అదెలా సాధ్యం? మన శరీరం లోపల ఉన్న స్వంత వైద్యశక్తిని మేల్కొల్పడం ద్వారా. అంటే టార్గెట్ కేవలం వ్యాధిని తగ్గించడం కాదు, మన లోపల ఉన్న జీవశక్తి లేదా ప్రాణశక్తి అంటాం కదా, దాన్ని ఉత్తేజపరచడం. ఎందుకంటే మనల్ని నిజంగా ఆరోగ్యంగా ఉంచేది ఆ శక్తే. ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మన తత్వానికి సరిపోయే మందు మన జీవశక్తిని స్టిమ్యులేట్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బలపడిన జీవశక్తి మన బాడీలో బ్యాలెన్స్ని తిరిగి తీసుకొస్తుంది. దానివల్ల మన శరీరం తనను తాను బాగుచేసుకునే శక్తి పెరుగుతుంది. అప్పుడు ఫైనల్గా మనకు దొరికేది కేవలం లక్షణాల నుంచి ఉపశమనం కాదు, సంపూర్ణమైన నిజమైన ఆరోగ్యం. చూశారుగా, ఈ జీవశక్తి అనే కాన్సెప్ట్ హోమియోపతికి ఎంత కీలకమో దీని గురించే మనం ఇంకా తెలుసుకోవాలి. తర్వాతి భాగంలో ప్రాణశక్తి గురించి లోతుగా తెలుసుకుందాం.